హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. మా వారు హైదరాబాద్లో కొత్తపేట, మీకు ఐడియా ఉందో లేదో, అక్కడ ఫిష్ మార్కెట్ మాట. అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి. ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చే ఫిషెస్ అయితే చాలా బాగా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి సందువ అంట చేప పేరు. నేనైతే ఎప్పుడు తినలేదండి. హైదరాబాద్లో అయితే ఎక్కువ దొరకవు. వెళ్ళాలనుకుంటే ఇంక ఇలాగా ఫిష్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అయితే నాకు అసలు చేయటం రాదు ఈ కర్రీ అనేది. నేనే చేసుకుంటాను, జస్ట్ హెల్ప్ చేయమన్నారు. అయితే మసాలా అయితే కొడుతున్నానండి. ఈ మసాలా కోసం ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లి దాన్ని మిక్సీ కింద ఇలాగా మిక్సీలో వేస్తే రాదు కదా, ఇంకా దీంతోనే ఇలా కొడుతున్నాను, మెత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాగుంటుంది కర్రీ అయితే. బాగానే ఉంది. నేనైతే తినడం ఫస్ట్ టైము. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏదైనా సరే కొత్తవి యాక్సెప్ట్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుందండి. నా దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రతిదానికి నేను ఎడిక్ట్ అయిపోనమాట. చాలా టైం పడుతుంది. ఏదైనా కొత్తది ట్రై చేయాలన్నా, కొత్తది తినాలన్నా, కొత్త డ్రెస్ వేసుకోవాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది ఒక 4-5 టైమ్స్ వేసుకున్న తర్వాత నాకు బాడీకి సెట్ అవుతుంది అనమాట, నా మైండ్ సెట్కి. సో ఇదైతే చాలా బాగుందని చెప్పారు, కానీ నాకెందుకు అంత ఇదిగా అనిపించలేదు. సో ఇప్పుడైతే బాగా ఫ్రై చేసేయాలంట. పక్క నుంచి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో మా అత్తయ్య వాళ్ళు సైడ్ మొత్తం ఆంధ్ర కదా, సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాల ఫిషెస్ గురించి తెలుసు. మా హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి ఓన్లీ నార్మల్ ఫిష్, ఎప్పుడు దొరికే ఫిష్ గురించి తెలుసు తప్ప, చికెన్ మటన్ తప్ప ఇంకా నాన్ వెజ్ గురించి అంతగా ఎక్కువ తిననండి. తిన్నా కూడా అంత నాకు ఇదిగా అనిపించదు. సో ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేయాలంట. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలంట. ఫిష్ మార్కెట్లో అయితే ఫుల్ వచ్చాయంట అండి ఫిషెస్ అన్నీ కూడా, అన్ని రకాల ఫిషెస్. ఎందుకంటే కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడైతే దీంట్లో పసుపు వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం గోల్డ్ కలర్ వచ్చేయాలంట. దీంట్లో చిక్కుడుకాయలు మస్ట్ అంటండి, కంపల్సరీ ఒక 4-3 చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలంట. స్పెషల్గా తెచ్చుకున్నారు వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి. సో ఇది ఫిష్ మొత్తం కూడా నీట్గా కడిగేసుకుని స్మెల్ లేకుండా పక్కన పెట్టుకున్నాను. సో ఇదంతా చిక్కుడుకాయ కూడా బాగా మగ్గిపోవాలంట. మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకూడదండి దీంట్లో. ముందుగా తయారు చేసుకున్నాం కదా అదే. సో మొత్తం గోల్డ్ వచ్చేసిందండి, గోల్డ్ కలరు. ఎందుకంటే సన్నగా తరుక్కున్నాం కదా, అందుకని చెప్పేసి తొందరగా అయిపోయింది. సండే వచ్చిందంటే ఇంకా ఇవే సరిపోతాయండి, వండుకుంటాలు తింటాలు. పైగా మా జయదేవిది, పెద్ద బాబుది థర్స్డే బర్త్డే వస్తుంది, 6th బర్త్డే. దానికోసం ఈవినింగ్ షాపింగ్ వెళ్దామని చెప్పారు. కొంచెం పని ఉందని చెప్పాను. ఆ పని ఉంటానే ఉంటుంది ఎప్పుడు నడు అని చెప్పేసి లాక్కెళ్ళిపోయారనమాట. సో 2-3 షోరూమ్లు అయితే తిరిగాము. చిన్నపిల్లలకి చాలా తక్కువ అండి దొరకడం. అమ్మాయిలకైతే భలే దొరుకుతున్నాయి, కానీ అబ్బాయిలకి ఎప్పుడు చూసినా జీన్స్ ప్యాంట్లు అవే. చిరాకు వస్తుంది నాకు షాపింగ్కి వెళ్ళాలంటే. ఈ మసాలా కూడా వేసేసానండి. మసాలా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇదంతా కూడా కారం. ఇది మొత్తం ఇలాగా ఫ్రై అయిపోవాలంట బాగా, అంటే మళ్ళీ మాడిపోయేంత కాదు. తర్వాత కారం వేసేసుకున్నాను. కారం ఎక్కువే పడుతుంది, 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుందండి, లేకపోతే నీచు స్మెల్ వస్తుందంట. సో దీన్ని కూడా బాగా ఫ్రై చేశాను. తర్వాత వచ్చేసి ఇలా మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంక ఈ ఫిషెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూసారా, ఇవి పొడుగ్గా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చందువ ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి పీస్ అనేది, మరి మెత్తగా అవ్వదు అంతే. ఇప్పుడు కదిపాం కదా, మళ్ళీ గరిటె పెట్టకూడదంట, స్పూను మొత్తం మెత్తగా అయిపోతాయంట. సో దీన్ని అయితే మూత పెట్టేస్తాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేస్తాను. సో ఫైనల్గా ఎలా ఉందంటే చూడండి, ఇలా ఉంటుంది. ఇలాగ అనాలంట అంతే, ఇలా అనాలి. స్పూన్ పెట్టకూడదంటండి, స్పూన్ పెడితే మొత్తం పచ్చడైపోతుందంట. సో ఇదంతా కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇది మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి, మాడకుండా అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయింది. దీన్ని కూడా మళ్ళీ కొంచెం ఇలా అనేసి వాటర్ వేసేస్తే ఒక 10 నిమిషాలు ఉంచుకున్నామంటే ఆ వాటర్ మొత్తం పోయి మళ్ళీ యాజ్ టీజ్గా ఇలాగ ఇప్పుడు మనం ఎలాగైతే వచ్చిందో కర్రీ అలా వచ్చే వరకు
ఉడికించుకోవాలంట ఇలాగా కొంచెమే వేయాలంటండి, వాటర్ ఎక్కువ వేయకూడదంట. సో ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయిందండి కర్రీ అనేది. చూసారా, మాకైతే 2 పూటలకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మాకు పెట్టుబడులు ఉంటాయి. సండే వచ్చిందంటే వాళ్ళ కర్రీ మా కర్రీ వాళ్ళకి ఇచ్చుకుంటాం కదా, ఇంకా సరిపోతుంది ఫైనల్గా. సో ఈవినింగ్ అయిపోయిందండి. ఇంటి దగ్గర కొంచెం దూరంలో జూడియో అని ఒక షాపింగ్ మాల్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. చూడడానికి రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ మాత్రం అంత ఇదిగా అనిపించలేదు. అంటే నేను చూసిన ఈ రేట్కి క్వాలిటీ అనేది ఈ పెట్టక్కర్లేదనమాట. క్వాలిటీ తక్కువే ఉంది, రేట్ ఎక్కువ ఉన్నాయి. పిల్లలవి ఉన్నాయి, పెద్దవాళ్ళవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ ఏవి సెట్ కాలేదు. ఇది సెట్ కాదని చెప్పేసి ఇంకా మాకు దగ్గర ఇంకొక షోరూమ్ ఉంటుంది, అది చాలా బాగుంటుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్ అనమాట, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో అక్కడికే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఇవన్నీ టాప్స్ అండి, ఒక్కటైనా తీసుకుందాం అనుకుంటే నా సైజు వాళ్ళు 3 పట్టేటట్టున్నారు. ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా వేరే షోరూమ్కి అయితే వెళ్ళాము. చూసారా, బోర్డు పెట్టారు 400, 450, ఇది 25. ఇవన్నీ రీజనబుల్ కాస్ట్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి ది బెస్ట్ అనమాట. విశాల్ ఇది కొంచెము అంబర్పేట దగ్గర వెళ్తే విశాల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫైనల్గా అయితే పిల్లలకి బట్టలు తీసుకున్నాను. ఇంకా నేనేం తీసుకోలేదండి, కొంచెం ఇలాంటి వంటకు సంబంధించినవి వాటి మాత్రమే షాపింగ్ చేశాను. వేరే పక్కన షాప్ ఉంటుంది, నేను చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్ కొనుక్కున్నాను, అక్కడ కొనుక్కుంటాను సంక్రాంతికి దగ్గరికి వచ్చాక. చూసారు ఎంత బాగున్నాయో. వెళ్తే ఇలాంటివి కొనాలనిపిస్తుంది కానీ ఏం చేసుకోవాలి ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని అని చెప్పేసి ఈయన వద్దంటారు. సో కొన్ని బట్టలు కొనుక్కొని అయితే వచ్చాం పిల్లలకి. అన్ని రకాలు దొరుకుతాయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట, రీజనబుల్ కాస్ట్ ఉంటుంది బాగా. ఇంకా ఇక్కడ పిల్లలకి ఇవన్నీ టాప్స్ అనమాట, బాగుంటాయి. టాప్స్ కూడా బాగుంటాయి కానీ ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కదా అని తీసేసుకుని కొనుక్కోలేదు నేను. ఇంకా తీసుకుని పక్కన పెట్టేసాం మళ్ళీని. దేనికి దానికి సపరేట్ సెక్షన్స్ అనమాట, పిల్లలు. సో ఇదైతే సెలెక్ట్ చేసాము, చాలా బాగుంది. క్యాప్ వచ్చింది, శీతాకాలం కదా బాగుంటుందని చెప్పేసి ఇద్దరికి ఒకటే. డైనోసార్ ఉంది దానిపైన, కరెక్ట్గా సరిపోయింది. సో చిన్నోడికి పెద్దోడికి కూడా, జయదేవికి కార్తీక్ కూడా తీసేసుకున్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, రీజనబుల్ కాస్ట్. కొంచెం స్వెటర్ టైప్లో ఉంది, టీషర్టే కానీ కొంచెం దలసరిగా ఉంది. శీతాకాలం అయితే చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా సంక్రాంతి ఊరెళ్దాం అనుకుంటున్నాము, అక్కడ బాగా కూల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. చూడండి మా చిన్నోడు కూడా తీసేసుకున్నా, కార్తీక్ కూడా. ఇంకా ప్యాంట్లు అయితే ఎక్కువ తీసుకోలేదు. మిలిటరీ ప్యాంట్ అని ఉంది ఒకటి, అది బాగుంది, అది తీసుకున్నాము. అలాంటిది లేదని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ట్రయల్ రూమ్లకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నారు, బాగుంది. నాకైతే నేను షాపింగ్కి వెళ్తే చిన్నపిల్లలు ఆడపిల్లల బట్టల దగ్గరికి వెళ్తాను అనమాట, చూస్తూ ఉంటాను. నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఒక అమ్మాయి ఉన్నా బాగుందని. మా వారికి ఈ మధ్యన తెగ ఫీల్ అయిపోతున్నారు, చిన్నబాబు అమ్మాయిగా పుట్టుంటే బాగుండేది అని. చూసారా, ఇది వచ్చేసి 79 రూపీస్ అంటండి. ఎంత బాగుందో టీషర్ట్, డైలీ వేర్కి బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే అమ్మాయిలు అయితే ఎంత బాగున్నాయో. ఎప్పుడు చూసినా వీళ్ళకి అబ్బాయిలకి టీషర్ట్లు ఇవే కానీ ఇంకా వేరే కొనడానికి కూడా ఉండదు. ఇది చూడండి, ఇది మిలిటరీ టైపు, గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాము, ఈ కలర్ ఒకటి తీసుకున్నాం. ఇంకా వీళ్ళు షాపింగ్కి వెళ్తే నేను దగ్గర కూడా వెళ్ళనండి, వాళ్ళే చూసుకుంటారు. సో ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నామండి. ఇదండి ఈరోజు వీడియో.